ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉత్తరాంధ్రలో నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ల భాగోతాలు కలకలం రేపుతున్నాయి. నకిలీ ఐపీఎస్ ఘటన మరొక ముందే మరో నకిలీ ఐఏఎస్ తెరపైకొచ్చింది. ఇక ఫేక్ ఐఏఎస్ కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. నకిలీ ఐఏఎస్ అధికారినిగా చలామణి అవుతున్న మహిళను గుర్తించామన్నారు విశాఖ సిపి శంఖభ్రత బాగ్చి. అమృత భాగ్య రేఖ అనే మహిళ ఆమె భర్తతో కలిసి మోసాలు చేసినట్టు సమాచారం వచ్చిందన్నారు. ఇప్పటికే 2 బాధితులను గుర్తించామన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పలు మోసాలు చేసినట్టు నిర్ధారించామని చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన డీసీపీ ఆధ్వర్యంలో 3 బృందాలు సెర్చ్ చేస్తున్నాయని చెప్పారు. ఇక నిందితురాలి వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్టు అనుమానాలున్నాయంటున్న సిపి శంఖభ్రత బాగ్చితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. విశాఖలో తాను ట్రైనీ ఐఏఎస్ అని చెప్పి ఒక మహిళ హల్చల్ చేసింది. అయితే ఆమె యొక్క బండారాన్ని ప్రస్తుతం పోలీసులు బయటపెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఫోన్ నంబర్ మాకు దొరికింది. నేను చాలాసార్లు ట్రై చేశాను, అమ్మాయి నాతో మాట్లాడలేదు. అమ్మాయి హస్బెండ్తో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, అది కూడా కాలేదు. తర్వాత మా డీసీపీ గారికి ఈ విషయంలో నిజంగా ఏం జరిగింది ఛేదించండి అని చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం భార్యాభర్త ఇద్దరి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలామంది మోసపోయారు, చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మేము లోతు వరకు దర్యాప్తు చేస్తున్నాం. క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయని మాకు తెలిసింది. ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, అవి కూడా అంతా డీటెయిల్స్ కనుక్కుంటున్నాం. సో మా కంప్లైంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేసి ఖచ్చితంగా అవసరం ఉంటే అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది. కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో విజయనగరంలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశారు. తాజాగా ఇవి కూడా ఇలా నకిలీగా ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి కొంతమంది బయటకు రావడం జరుగుతుంది. ఇటువంటి వాటి మీద ఎటువంటి నిఘా పెట్టబోతుంది? పబ్లిక్కి నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను 7995095799. నేను వైజాగ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి నకిలీ ఐఏఎస్, నకిలీ ఐపీఎస్, నకిలీ సివిల్ సర్వెంట్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బు అడిగితే, ఎక్స్టార్ట్ చేస్తే, దబాయిస్తే, బెదిరిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి. మాకు కాల్ చేయండి, ఎస్ఎంఎస్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మేము వెంటనే దర్యాప్తు చేసి ఎవరైనా ఇలా ఇంపర్సనేషన్ చేస్తే కఠినంగా శిక్షిస్తాం. అమృత భాగ్యరేఖ వీడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే ఎక్కడికి చెందిన ఆమె? గతంలో కూడా ఇటువంటి కొన్ని ఫ్రాడ్లు చేసినట్టు కూడా మీరు చెప్తున్నారు. మీ దృష్టికి ఏమైనా మేజర్ ఏమైనా వచ్చాయి సార్? ఇప్పుడు నిన్ననే మా దృష్టికి వచ్చింది. మేము మా స్పెషల్ టీంని అదే పని మీద పెట్టాము. అమ్మాయి డీటెయిల్స్, అమ్మాయి హస్బెండ్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో ఇటువంటి మోసాలు చేశారని మాకు తెలుస్తుంది. ఇంకా వేరే జిల్లాలో కూడా ఏమైనా మోసాలు చేశారా లేదా అది కూడా వెరిఫై చేస్తున్నాం. అమ్మాయి ఎక్కువగా చదువుకోలేదు కూడా అర్థం అవుతుంది. కాబట్టి ఎంతవరకు చదివారు, ఎక్కడ చదివారు, ఎందుకు ఈ ఐడియా వచ్చింది, ఇంతకుముందు ఎక్కడెక్కడ మోసం చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటున్నాం. త్వరలో మీడియా ముందులో కూడా ప్లేస్ చేస్తాం. తాజాగా ఒక సమాచారం వచ్చింది, ఒక షాపింగ్ మాల్లో కూడా షాపింగ్ చేసి తాను ఒక ఐఏఎస్ అధికారిని నా దగ్గర డబ్బులు తీసుకుంటానని చెప్పి వాళ్ళతో కూడా గొడవ పట్టడం జరిగింది. అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చేది సార్? ఇటువంటి సందర్భాలు జరిగితే మేము ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, నిర్భయంగా ముందుకు రండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే నేరుగా నాకు కంప్లైంట్ ఇవ్వండి. ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా మేము కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. ఇది ప్రస్తుతం అయితే ఈ ట్రైనీ ఐఏఎస్ అధికారిని కూడా చెప్పుకున్న అమృత భాగ్యరేఖ, ఈమె బండారాన్ని బట్టబయలు చేశారు. ఈవిడ అసలు ఐఏఎస్ఏ కాదు. అయితే గతంలో ఈవిడ ఏదైనా సరే నేరాలు చేసిందా అనేది వాటి మీద కూడా ప్రస్తుతం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. దీనికోసం ఒక స్పెషల్ టీమ్స్ కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాతో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.